హాయ్ అందరికీ గృహలక్ష్మిగా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఊటీ డైరీస్లో అంటే ఊటీ ట్రిప్కి మేము వెళ్ళినప్పుడు మేము చూసిన పైకారా వాటర్ ఫాల్స్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేనేమో గోబీ మంచూరియా ఆర్డర్ చేశాను. నీకు గోబీ మంచూరియా నీకా? ఫైటింగ్ ఫర్ ఫుడ్ చాలా చిన్నది క్వాంటిటీ. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దగ్గర ఈ మ్యాగీ ప్యాకెట్స్ నీట్గా అలా లైన్ చేస్తుండడం ఇవి భలే నచ్చింది, అందుకే ఆ వీడియో తీశాను. ఇక్కడ ఎక్కువ మంది మ్యాగీ తినేటట్టు ఉన్నారు. క్వాంటిటీ తక్కువ ఇచ్చిన టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకొని ఏం తినకుండా స్ట్రైట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికే వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం తినడం జరిగింది. అప్పుడు చూపిస్తాను మీకు ఏం తిన్నాను అనేది కూడా. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసి మన కార్ పార్క్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మీకు ఈ వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. కొద్దిగా నడక ఇబ్బంది అనుకునే వాళ్ళకి ఆలోచించుకోవాల్సిన ప్లేసే అనమాట ఇది. కొద్దిగా స్లోప్గా కూడా ఉంటుంది, కిందకి ఇట్లా దిగాల్సినట్టు ఉంటుంది, మెట్లు అవన్నీ కూడా ఉంటాయి. కొద్దిగా మీకు ఇబ్బంది నడవడం అంటే కొంచెం ఆలోచించండి. బట్ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకోసం అంటే వీడియో మీకు చూపించాలి అని నా ధ్యాసలో నేను ఉంటూ ఉంటాను. ఎవరు పిలిచినా నాకు వినిపించదు. ఆ ఫైనల్గా వీడియో అయిన తర్వాతే నాకు ఏదైనా వినిపిస్తుంది అనమాట. ఏ ఒక్క నిమిషం అటు ఇటు అయినా కెమెరా మూవ్ అవుతుందేమో అని ఒక టెన్షన్లో ఉంటాను. సో ఇప్పుడు మనం పైకారా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే ఒక లేక్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లేడీస్కి జెంట్స్కి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలా కొద్దిగా దూరం నడిచిన తర్వాత మెయిన్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రన్స్ దగ్గర మనం టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ టికెట్ కొనుక్కొని మనం లోపలికి వెళ్ళాలి. సో ఇదే నేను చెప్పిన ఎంట్రీ గేట్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మనం అక్కడ టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఒక ప్రైజు, పెద్దవాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. చిన్నపిల్లలకి 10 రూపీస్ అండ్ పెద్దవాళ్ళకి 30 రూపీస్. అండ్ టైమింగ్స్ కూడా 8:30 to 5:30 అని రాసింది. సో ఇదన్నమాట. ఇదండి ఎంట్రీ ఫీజు వచ్చి అంటే ఎంట్రన్స్ ఫీజు వచ్చి 30 రూపీస్ పెద్దవాళ్ళకి, 10 రూపీస్ చిన్నవాళ్ళకి అంటే చిల్డ్రన్కి. సో అలా నడుచుకుంటూ మనం కిందకి వెళ్ళాలి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని అలా దాటుకుంటూ కిందకి వెళ్ళాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా కిందకి ఇలా. సో ఇదంతా దాటుకొని ఆ కిందకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి అట్లా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది ఈజీగా. అండ్ ఈ లేక్ పక్క నుంచి చూస్తే కనుక ఒక ఫారెస్ట్ లాగా ఫుల్ దట్టమైన అడవిలాగా ఉంటుంది, ఫుల్ చెట్లు. అట్లా డక్స్ ఇక్కడ ఈ లేక్లో తిరుగుతూ ఉంటే ఎక్కడో దూరంగా కనిపించాయి. బట్ నాకు అది చాలా బ్యూటిఫుల్గా అనిపించి మీకు జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక సీనరీలో మనం చూస్తూ ఉంటాం కదా డక్స్ అట్లా వెళ్తూ ఉండడం, వెనక కొండలు, ఒక లేక్లో. నాకు అలా అనిపించింది. ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఒక వాల్ పోస్టర్లో చూస్తాం చూడండి, అట్లా అనిపించింది నాకు అది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందంట, బట్ మేము వెళ్ళినప్పుడైతే మాత్రం అవేవి లేవు. ఇదండి ఇక్కడ మీకు బ్లూ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వెళ్ళొచ్చంట. సో చిన్నగా మెట్లు దిక్కుంటూ వెళ్ళాం. ఈ పాయింట్ వరకు వచ్చాం, ఇంకా వెళ్ళాల్సినట్టుంది. ఇది ఫస్ట్ ఈ పైకారా వాటర్ ఫాల్స్ చూసేదానికి ఏంటంటే అలా నార్మల్గా ఏముంది అన్నట్టు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పైకారా అనేది ఒక నది పేరంట, అండ్ ఒక ఊరు పేరు కూడా ఇది ఉంది పైకారా అనేది. అండ్ అక్కడ నుంచి ప్రవహించుకుంటూ వస్తుందంట ఈ నది. సో దానివల్ల ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్కి పైకారా వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చింది. అండ్ లాస్ట్ ఉంటుంది కదా
అక్కడి నుంచి వాటర్ ఫాల్ జరుగుతుంది. అంటే అంతవరకు అట్లా ప్రవహించుకుంటూ వచ్చిన నీరు కిందకి జారడం జరుగుతుంది. అప్పటి వరకు నెమ్మదిగా స్లోగా జారుతూ ఉన్న వాటరు ఒక్కసారిగా ఉధృతం చూపించినట్టు అట్లా నీళ్లు పడుతూ ఉంటే భలే అందంగా అనిపిస్తుంది. అండ్ అది అయిన తర్వాత కొంచెం సేపటికే మళ్ళీ స్మూత్గా సాఫ్ట్గా వాటర్ అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పిక్చరు, ఈ దృశ్యం చూసినప్పుడు నాకు నిజంగా పోస్టర్ లాగే అనిపించింది. అయితే ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఈ పైకారా వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కాకపోతే నడవడం కొద్దిగా ఇబ్బంది. అంటే కిందకి నడవడం ఒకటి, అండ్ మళ్ళీ అది చూసిన తర్వాత పైకి ఎక్కడం ఒకటి. బట్ ఇంత బ్యూటిఫుల్ అయిన వాటర్ ఫాల్స్ చూడ్డానికైతే ఇంత కష్టపడాల్సిందే. పైకారా వాటర్ ఫాల్స్ అయితే మాత్రం నిజంగా వర్త్ సీయింగ్. చూస్తున్నారు కదా ఎట్లా ఆ నీళ్ళు, ఆ ప్రవాహం చూడండి ఎట్లా ఉంటుందో. మళ్ళీ అంతే స్మూత్గా సాఫ్ట్గా కూల్గా వెళ్ళిపోతుంది. సో నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చూసే ప్రతి ఊరు కానీ ప్రదేశం నాకు బాగా నచ్చింది అనిపించినప్పుడు అది నేను పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూసే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ చూసేసి పైకి వచ్చిన తర్వాత ఇదండి గోబీ మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాం. తర్వాత మ్యాగీ ఒకటి ఆర్డర్ ఇచ్చాం, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. అండ్ ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత సోడా ఒకటి. ఈ పన్నీర్ సోడా నాకు ఇక్కడ భలే నచ్చింది. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక అది కూడా ట్రై చేయండి. ఇక్కడ ఎక్కువ మంది వేరుశనగ పప్పు, కార్న్, ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉన్నారు. సో ఆ చలికి వేడిగా ఉంటుందని కార్న్ తింటున్నారో ఏమో నాకైతే తెలీదు. అండ్ మేమైతే షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగాము ఇక్కడ. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మేము ఈ షాప్లో జ్యూస్ తాగేటప్పుడే ఒక కోతి వచ్చి కార్న్ని తీసుకెళ్ళిపోయింది. సో మన చేతుల్లో ఉంటే ఫటక్కని లాక్కెళ్ళిపోతాయి అవి. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద షాప్స్ అయితే ఏమీ ఉండవు, నార్మల్ చిన్న చిన్నవే ఉంటాయి. బట్ వేడిగా ఫుడ్ దొరుకుతుంది, అది మాత్రం ఉంది ఇక్కడ. మ్యాగీ అయితే చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఎక్కడ చూసినా మీకు ఊటీ మొత్తం ఈ చాక్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు కావాలంటే చాక్లెట్స్ కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. అంటే మిస్ అయ్యాము అక్కడ కొనడం అంటే ఇక్కడ కూడా పైకారా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. అండ్ మేము ఫుడ్ తిన్నది వచ్చి హోటల్ శక్తిలో. టేస్ట్ వైజ్ బాగుండింది, ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, రీజనబుల్గానే ఉండింది. సో బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుండింది. గోబీ మంచూరియా ఓకే, మ్యాగీ అయితే వేడివేడిగా బాగుండింది. సో ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్కి బయలుదేరేసాం. ఈ గుంటలు మిట్టలు ఎక్కి పోవాలి. మా ఇడే వీళ్ళకి పెట్రోల్ బంకులు ఉంటాయి.